హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మల్లిక గారపాటి. ఈరోజు రెసిపీ ఏంటంటే పెరుగావడ. అందరికీ ఎంతగానో ఇష్టమైన ఈ రెసిపీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూసేయండి. గారెలు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని మినపప్పు కానీ మినపగుళ్ళు కానీ 3-4 అవర్స్ నానబెట్టి ఉంచుకొని గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మజ్జిగ నీళ్ళలో వేసుకొని ఒక 5 మినిట్స్ నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఇలా అన్ని మజ్జిగ నీళ్ళలో వేసుకొని ఒక 5 మినిట్స్ అలా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వేరే గిన్నెలో పెరుగు తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకొని ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న పెరుగు మిశ్రమంలో కొద్దిగా ఆనియన్స్ వేసుకొని మజ్జిగలో నానబెట్టి ఉంచుకున్న గారెలు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న తాలింపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి.
ఇలా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. అందరూ ఎంతగానో ఇష్టపడే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.